జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. అలాగే ప్రతిరోజు మాకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి తటవర్తి వీర రాఘవరావు గారికి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం భజగోవిందంలో మోహమద్గరహ అనే దానిలో నుండి ఒక శ్లోకాన్ని తీసుకుంటున్నాను. ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటిది. ఆ శ్లోకం ఏమిటి అంటే, భజగోవిందం 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 మూఢమతే సహస్రే సన్నిహిత కాలే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుకృజ్న రణే. ఇక్కడ ఈ యొక్క శ్లోకం మనకి అంతగా తెలియకపోయినా దాని యొక్క అంతరార్థం తెలుసుకుందాం. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది. మనకి సన్నిహిత కాలే సంప్రాప్తే అన్న దానిలోని ఒక విషయాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మనకి మరణం ఆసన్నమయ్యే 3 నిమిషాల ముందు సమయం అన్నమాట. ఆ సమయంలో మనకి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనకి బోధపడుతుంది మనం ఆత్మ అన్న సంగతి. అయితే అప్పుడు ఇంకా మనకి జ్ఞాననేత్రం తెరుచుకున్నా కూడా మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే ఇంకా మనకి సమయం లేదు కాబట్టి. అందుకనే మనం ఏం చేయాలంటే ముందుగానే మనము మేల్కోవాలి. ఎంత త్వరగా మనకు ఆత్మజ్ఞానం లభిస్తే అంత త్వరగా మనం దాన్ని పొందాలి. అంతేగాని నాది ఇంకా చిన్న వయసు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, పిల్లలు లేదు, లేకపోతే అన్నీ అయిపోయాక పిల్లల బాధ్యత అని చెప్పడం, అలా ఎప్పటికప్పుడు బాధ్యతలు అని వాటి వెంటనే పడుతున్నారు. కానీ మనము పొందవలసింది పొందలేకపోతున్నాం. ఆత్మజ్ఞానాన్ని మనం ఆత్మ అని కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఈ బాధ్యతలను నెరవేర్చడానికే మనం పెళ్లి చేసుకుని పిల్లలను కానీ చనిపోవడం వరకే మనం జీవితం అనుకుంటున్నాం. కాదు ఫ్రెండ్స్, దీన్ని మించిన జీవితం ఉంది. అది ఆత్మ యొక్క ఎదుగుదలకు మనం ఈ భూమి మీదకు వచ్చామే. కానీ ఈ పిల్లలు, ఈ భార్య, భర్త అందరూ కూడా అనేక లోకాల నుండి వచ్చిన వాళ్ళే. వారి ఆత్మ ఎదుగుదల కోసము వచ్చిన వారే. కాబట్టి అందరం ఒక చోట చేరుతాము. కానీ ఒక కుటుంబంలో కానీ ఎవరి దారిన వారం వెళ్ళిపోతాం. వారి కోసం మనం పుట్టలేదు, వారి కోసం ఆగేది కూడా లేదు. ఎవరి దారిన వారు నిష్క్రమించవలసిందే. కాబట్టి మిత్రులారా, సన్నిహిత కాలంలో కలిగే జ్ఞానం, ఆత్మజ్ఞానం కోసం, జ్ఞానం నేత్రం కోసం కాకుండా ముందుగానే మనం జ్ఞాన నేత్రాన్ని మనము తెరుచుకోవాలి. అంటే మరి ఈ జ్ఞాననేత్రం మనకి ఓపెన్ కావాలి, మనకి ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి? మనం శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయాలి. అలాగే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ అని మనము తెలుసుకోవాలి. ఇంకా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన వయసు అయిపోయినా కూడా ఇంకా బీరువా తాళాలు మన దగ్గరే ఉంచుకోవాలి. పిల్లలు మన అదుపు ఆజ్ఞల్లోనే ఉండాలి అనుకోవడం చాలా పొరపాటు. వారికి అప్పచెప్పేయాలి, బాధ్యతలన్నీ అప్పచెప్పేయాలి. వాడు ఒకసారి నష్టపోతాడు, 2 సార్లు నష్టపోతాడు, 3వసారి వాడే తెలుసుకుంటాడు, వాడే నిలదొక్కుంటాడు. అంతేగాని వాళ్ళు ఇంకా మనకి పిల్లలే కదా, మనకన్నా చిన్నవారే కదా అనేసి ఉచిత సలహాలు ఇవ్వరాదు. వారు అడిగితే మాత్రమే మనము సలహాలు ఇవ్వాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ ఇంకా ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారాలు వదిలేయాలి. ఎన్నాళ్ళని ఈ సంసారం, ఈ సంపాదన మీద వెంపర్లాడతారు? మరి మనం ఆత్మజ్ఞానాన్ని పొందేది ఎప్పుడు? మనము ఎప్పుడు జ్ఞాన నేత్రాన్ని తెచ్చుకునేది ఎప్పుడు? ఈ ఆత్మ కోసం చేసేది ఎప్పుడు? మనం వచ్చిన ప్రణాళిక ఏమిటి? మనం తీసుకుని వచ్చిన ప్రణాళిక ఏంటి? మనం చేస్తున్నది ఏమిటి? మనం అక్కడ ఒకటి చెప్పి వస్తున్నాము, ఇక్కడ వచ్చి మరొకటి చేస్తున్నాము. ఈ మాయలో, ఈ సంసారంలో, కుటుంబంలో పడిపోతున్నాము. కాబట్టి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎంత త్వరగా మేల్కొంటే అంత త్వరగా మంచిది. కుటుంబం కోసం ఎటువంటి పనులు చేయవద్దు. మీరు చిన్నప్పుడు నెరవేర్చుకోలేనటువంటి పనులు, కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకోండి. అలాగే ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి.
ఆత్మ జ్ఞానం గురించి బోధించే ప్రదేశాలకు వెళ్ళండి. అంతేగాని ఇంకా కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు అని మళ్ళీ వారికి పుట్టిన సంతానం కోసము ప్రాకులాడవద్దు. వారు మనల్ని అడిగి పిల్లల్ని కనలేదు కదా, వారి కోసమే వారు పిల్లల్ని కన్నారు కాబట్టి వారి పిల్లల్ని వారు చూసుకుంటారు. వారి పిల్లల కోసం మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. సంసారంలో నుంచి బయటపడండి, వానప్రస్థానాన్ని స్టార్ట్ చేయండి. కాబట్టి సన్నిహిత కాలంలో చనిపోయే ముందు తెలుసుకొని ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ముందుగానే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోండి, ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించండి. ఇది ఫ్రెండ్స్ మనకి భజగోవిందంలో ఆది శంకరాచార్యులు వారు మనకు చెప్పింది. ఓ మూర్ఖులారా, ఇంకా మీరు ఇలాగే ఉండిపోకండి, మేల్కోండి అని చెప్తున్నారు. కాబట్టి మనమందరము ఎంత త్వరగా వీలైతే, ఎంత తక్కువ వయసులో మనకి జ్ఞానం అందితే అంత త్వరగా మనము దాన్ని స్వీకరించాలి. అంతేకాని వయసు ఉంది నాకు ఇంకా అనుకోవడానికి వీలు లేదు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకేమన్నా తెలుసా? ఏదైనా గ్యారంటీ ఉందా? పుట్టుక తెలీదు, మరణము తెలియదు. కాబట్టి ఈ రోజే మనది చివరి రోజు అన్నట్లుగా మనము ప్రవర్తించాలి. కాబట్టి ఈరోజు అందితే జ్ఞానాన్ని ఈరోజే అందిపుచ్చుకోవాలి. ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో నేను పంచుకుంటున్న జ్ఞానం. ధన్యవాదములు.